Hello friends, నేను సత్య. వెల్కమ్ టు మై ఛానల్. టుడే టాపిక్ ఈజ్ చార్మినార్. భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో ఉన్న ఒక స్మారక చిహ్నమే ఈ చార్మినార్. కుతుబ్ షాహీ వంశానికి చెందిన 5వ పాలకుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా 1590లోని తన రాజధానిని గోల్కొండ నుండి క్రొత్తగా ఏర్పరిచిన హైదరాబాద్ నగరానికి మార్చిన తర్వాత నిర్మించిన ఈ కట్టడమే ఈ చార్మినార్. 1589లో ప్రారంభించి 1591 సంవత్సరంలో పూర్తి చేయబడింది. మినార్ యొక్క పొడవు 167 ఫీట్లు. దీని 4 వైపులా 4 మినార్లు ఉంటాయి. ఈ 4 మినార్ల కలయికే ఈ చార్మినార్. చార్మినార్ పూర్తి అయిన తరువాత మహమ్మద్ కులీ కుతుబ్ షా గారు హిందూ అమ్మాయి అయిన భాగమతిని వివాహం చేసుకున్న తర్వాత భాగ్యనగరం అని పిలువబడుతుంది. చార్మినార్ను ఆనుకొని భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం ఉంది. 16వ శతాబ్దం చివరి రోజుల్లో ప్రజలను భయాందోళనకు గురిచేసిన ఎంతోమంది ప్రాణాలను అరహరించిన కలరా వ్యాధి నిర్మూలన జరిగిన తర్వాత దానికి గుర్తుగా చార్మినార్ కులీ కుతుబ్ షా గారు నిర్మించడం జరిగింది. చార్మినార్ను ఇస్లామిక్ శైలిలో నిర్మించడం జరిగింది. చార్మినార్ దగ్గరలో ఉన్న మక్కా మసీదు కూడా ఇస్లామిక్ శైలిలో నిర్మించబడింది. ప్రజలను ఎంతోమంది ఆకట్టుకుంటున్న ఈ చార్మినార్ సుమారుగా 450 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. చార్మినార్కు ఆనుకొని ఉన్న మక్కా మసీద్ ఇస్లాం సోదరులకు ఎంతో ప్రియమైనదిగా ఇక్కడ చెబుతుంటారు. అందమైన సుందరమైన ఈ కట్టడ చుట్టూ షాపింగ్ జరగడం అనేది ఒక ప్రత్యేకత. ఫ్రెండ్స్, ఇవి చార్మినార్ యొక్క విశేషాలు. ఫ్రెండ్స్, నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.